ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. మనము ఎండాకాలంలో ఉంటున్నాం కనుక దయచేసి మీరందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువగా నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి, నీడలో ఉండడానికి ప్రయత్నం చేయండి. బయటికి మీరు వెళ్ళాలనుకుంటే 10 గంటల లోపలనే షాపింగ్ కానివ్వండి, కూరగాయలకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు త్వరగా వాటిని ముగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సాయంకాల సమయంలో షాపింగ్కి వెళ్ళడం, ఏవైనా పనులు ఉంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, మనం జాగ్రత్త వహించాలి. ఇంటిలో వయస్సు మించినటువంటి వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, పెద్దవారు ఉంటే వారి మీద మనం మరింతగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీలైనంత వరకు ఎక్కువ నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి, కుండలు వాడడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా మీకు ఒకవేళ లేకపోతే ఇబ్బంది లేదు. కుండలో నీళ్లు ఫ్రిడ్జ్ కన్నా చాలా శ్రేష్టమైంది కాబట్టి ఆ నీటిని తాగడానికి ప్రయత్నం చేయండి. అయితే దేవుడు మనకి ఎప్పుడు తోడు ఉంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఎంత మంచివాడు అంటే, ఇశ్రాయేలీని మనం గమనించినప్పుడు ఎంత మంచి దేవుడు అంటే, రాత్రికాల సమయంలో దేవుడు అగ్ని స్తంభమై వారికి వెలుగునిచ్చాడు. పగటి కాల సమయంలో దేవుడు మేఘస్తంభమై ఆ మేఘము వారికి తోడుగా ఎటువంటి సమస్య లేకుండా వారి మార్గమంతా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యముల నుండి 121వ కీర్తన 6వ వచనంలో ఈ మాట ఉంది, పగలు ఎండ దెబ్బయను నీకు తగులదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీకు ఎటువంటి అపాయం కలగకుండా, ఎండ వల్ల మీ ప్రాణానికి కానీ మీ శరీరానికి కానీ ఎటువంటి హాని కలగకుండా దేవుడు సహాయం చేస్తారని వాగ్దానం చేస్తున్నారు. గొడుగులు వాడడానికి ప్రయత్నం చేయండి, హ్యాట్ వాడడానికి ప్రయత్నం చేయండి, వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళండి, మజ్జిగ తాగడానికి ప్రయత్నం చేయండి, చల్లని పానీయాలు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మనము ఆరోగ్యంగా ఆయుష్ను కలిగి ఉండడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన గాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించి నాయన వారికి ఎండ దెబ్బ తగలకుండా మీరు కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.